వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో జూనియర్ డాక్టర్ల నిరసన, 15లోగా పరిష్కారం లేకపోతే నిరవధిక సమ్మె. నంద్యాల అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. కాడెంలో ఉపాధ్యాయుల ధర్నా, పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొన్న ట్యాంకర్, 7గురు మృతి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి భేటీ, 37 ప్రాజెక్టులు, 2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ. 2 బస్తాల యూరియా కోసం కాళ్లు పట్టుకున్న అన్నదాత, యాప్ రాదంటూ కన్నీళ్లు. నరసరావుపేటలో ఘనంగా తిరంగా ర్యాలీ, త్రివర్ణ పతాకాలతో మార్మోగిన పట్టణం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సాయి కుమార్ అనుమానాస్పద మృతి, మృతదేహం తరలింపుపై బంధువుల అనుమానాలు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ భేటీ, అసెంబ్లీ మండలి సమావేశాలపై దిశానిర్దేశం. మెడికో ప్రియాంక కుటుంబానికి కేటీఆర్ భరోసా, నిందితులకు కఠిన శిక్ష పడేలా లీగల్ సాయం. పెడన పిఎస్సిలో డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ, పరికరం పేరు అడిగితే నీళ్లు నమిలిన డాక్టర్. నంద్యాలలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభం, జిల్లాకు 11 వాహనాలు కేటాయింపు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు కోరుతూ ప్లాకార్డులతో నిరసన చేపట్టారు. ఈ నెల 15లోగా సమస్య పరిష్కరించకపోతే నివాదిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ కలిసి సమస్యలను వివరించగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కొంచెం సార్ కొంచెం సార్ గత 3 రోజులుగా మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అబ్జుడా స్ట్రైక్ చేస్తుంది. ఎందుకనగా మాకు స్టైఫండ్స్ అనేటివి మేము చేస్తున్న పనికి గాను మా స్టైఫండ్ అనేది సరిగ్గా సరిపోవట్లేదు. సో దానికి గాను మేము ఏం చేస్తున్నామంటే 30% స్టైఫండ్ హైక్ అనేది మాకు కావాలి. సో దానికి గాను మేము ఈ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాము. ఒకవేళ మా కన్సర్న్ మా గవర్నమెంట్ కి ఒకవేళ రిప్రజెంటేషన్ అందకపోతే మేము ఫర్దర్ గా ప్లాన్ చేసుకొని ప్రొసీడ్ అయ్యే ప్లాన్ ఉంది. దానికి గాను మా అబ్జుడా అసోసియేషన్ తరపు గాను మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు మేమైతే ఇప్పటి వరకు సేవలు అందించట్లేదు. ఎమర్జెన్సీ మరియు లేబర్ వార్డు, ఐసీయూ వరకు సేవలు అందుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్ గా ఏమన్నా స్టైఫండ్ హైక్ అవ్వకపోవడం కానీ అలా జరిగితే మేము ఫర్దర్ గా అబ్జుడా తరపున వాళ్ళ ఇంటిమేషన్ కొరకు వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో దాని విధంగా మేము కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేయాల్సి ఉంటుంది. మా స్ట్రైక్ మేము ఆగస్ట్ 15 వరకు కంటిన్యూ చేస్తాము. ఆగస్ట్ 15 మాకు రిటర్న్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ రాకపోతే స్టైఫండ్ హైక్ అని చెప్పి ఆ తర్వాత ఫర్దర్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. ఆ 15న చూసి గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ రాకపోతే దాని తర్వాత మా ఏపీ జుడాతో కలిసి మేము డిసైడ్ అవుతాం ఫర్దర్ గా ఏం చేయాలి అనేది. అవర్ మెయిన్ డిమాండ్స్ స్టైఫండ్ హైక్ ఆఫ్ 30%. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని అన్నా క్యాంటీన్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, కిచెన్ పరిశుభ్రతను పరిశీలించి భోజనం చేస్తున్న ప్రజలు, రోగుల బంధువులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.
నిర్మల్ జిల్లా కాడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆధ్వర్యంలో దాదాపు ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా సమస్య ఉంటే నేనే సాల్వ్ చేస్తా, సంఘాల నాయకులు కానీ ఉపాధ్యాయులు స్కూల్లో ఉండాలి అనే మన అంతర్జాతీయ ఎక్స్పోజర్ పోయి వచ్చిన టీచర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నది బాగానే ఉంది, కానీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు మీకు కడుతున్న ట్యాక్స్ ఎంత, మీరు మాకు ఒక సాంప్రదాయ పద్ధతిలో వస్తున్న ఉపాధ్యాయుల యొక్క పిఆర్సీ పే రివిజన్ కమిషన్ వేసి ఎన్ని రోజులు రిపోర్ట్ ఎంతవరకు ఎందుకు రాలేదు? దాంతో పరంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఇస్తున్న డిఎల్ ఎంత, ఆ ప్రపోర్షనల్ రేట్ లో మనకి రావాల్సిన 5 డిఎల సంగతి ఏంది? అదేవిధంగా ఉపాధ్యాయులు వారు దాచుకున్న డబ్బును టీఎల్ కానివ్వండి, పార్ట్ ఫైనాన్స్ అమౌంట్ కానివ్వండి, ఇలా ఏ రకమైన ఫినాన్షియల్ కానీ నాన్ ఫినాన్షియల్ మొత్తం సంబంధించిన ఇష్యూస్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మరి పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ దాదాపు ఈ మెమోరాండంలో 29 అంశాలను రాయడం జరిగింది. మరి ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ముఖ్యంగా యూఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు దశల వారి ఉద్యమాలకు వారు రాష్ట్ర శాఖ వారు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు సోదర సంఘాలతోటి గడం జడ్పీ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, తప్పకుండా మా సమస్యలను పరిష్కరించాలి. అన్ని స్కూళ్లలోనూ పిఎంసిడి స్కూల్ మాదిరిగా కంప్యూటర్ విద్య, ఇలా 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో గ్రామీణ పేద విద్యార్థులకు ఇంకా కంప్యూటర్లు లేవు. ఇలా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం చెప్తే ఇలా సన్న బియ్యం కానీ, స్కావెంజర్లు కానీ, టై బూట్లు, ఇలా షూతో పాటు ఇలా స్కూల్ బ్యాగులు కూడా ఇస్తున్నది. అంటే ఉపాధ్యాయులు మా సమస్యలతో పాటు విద్యార్థులకు కూడా ఏం కావాలి, స్టూడెంట్ సెంట్రిక్ డిమాండ్స్ కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నాయంటే ఈ విషయం ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ స్కూళ్లతోటి గవర్నమెంట్ స్కూళ్ళకి కంపేర్ చేస్తే ఇలా 2 జతల మీరు యొక్క యూనిఫామ్ మాత్రమే ఇస్తున్నారు. దానికి అదనంగా విద్యార్థి మంచిగా తయారు కావడానికి అతనికి షూస్ తో పాటు స్కూల్ బ్యాగ్ కూడా ఇవ్వాలి, నోట్ బుక్లు ఇవ్వాలని 200 ప్రాతినిధ్యాలు చేసిన మా యొక్క విషయాన్ని కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. వినూత్నంగా మీరంటారు టీచర్ల కొరకు ఎప్పుడు కొట్లాడిన సంఘాలు ఒక్క రోజైనా విద్యార్థికి ఏం కావాలనో మీరు అన్నారు. ఆ మాటకు సమాధానంగా ఇలా 200 ప్రాతినిధ్యాలు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ చేసి మీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి. ఈ విధంగా ఉపాధ్యాయ సమస్యలతో పాటు మా విద్యార్థులకు కూడా ఏం కావాలో మేమే ముందు ఉండి వినూత్న ఆలోచనతోటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు మా పెండింగ్ సమస్యలు, ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఏమేమి రావాలే డబ్బులు ఎంతెంత ఉన్నాయి, మాతో పాటు పాపం రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేయండి. ముఖ్యంగా పర్సెంటేజీల భాగవతం నడుస్తున్నది. మొన్న మొత్తం ఒక ఉపాధ్యాయురాలు, ఒక వేరే డిపార్ట్మెంట్ ఒక మహిళ తన ఆవేదన ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏదైనా డబ్బులు కావాలంటే పర్సెంటేజ్లు కావాలి, అది రాష్ట్రంలో పెద్ద ఎత్తున పర్సెంటేజ్ వ్యవస్థ నడుస్తున్నది. దీన్ని మీరు ముఖ్యమంత్రి గారు రూపుమాపాలి. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వం పట్ల, గౌరవ ముఖ్యమంత్రి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. మా ఆవేదన నిర్వేదంగా మారకముండే మా సమస్యలన్నీ ఈ హయాంలో మీరు తప్పకుండా నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు, ఉపాధ్యాయులకు నేను ఏదైనా చేస్తా అని మాట ఇచ్చారు. కాబట్టి మీరు మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుతున్నాం. మరి ఆ విధంగా ఉపాధ్యాయులను మీరు కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన మరి నైతిక బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి మీద ఉందని తెలియజేస్తూ ఆవాజ్ దో, ఆవాజ్ దో, పెండింగ్ సమస్యలను వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం సత్వార్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో 7 మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను కర్ణాటకలోని రాజగిరి ప్రభుత్వానికి చెందిన వారిగా గుర్తించారు. पीछे से हो जी, पीछे से हो। సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 37 ప్రాజెక్టులపై 2.08 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను సమావేశంలో చర్చించారు. మెదక్ జిల్లా కోల్చారం మండలం రంగంపేటలో యూరియా కోసం ఓ రైతు పిఐసిఎస్ సిబ్బందిని వేడుకున్న ఘటన కలిచివేసింది. నాకు 2 బస్తాల యూరియా ఇప్పించండి అంటూ కాళ్లు పట్టుకొని కోరిన రైతు యాప్లో బుక్ చేయడం తనకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా లేదని సిబ్బంది చెప్పడంతో చివరకు నిరాశగా వెనుక దిగారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నర్సరావుపేటలో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ రవీంద్రబాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ ఐక్యతను చాటారు. పాండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పవన మరియు అన్ని శాఖల అధికారులతో
పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయి కుమార్ ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో ఆయన మృతిపై బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు చూపించలేరు, చూపించకుండా కాలేజీ హాస్పిటల్ తీసుకుపోయామని చెప్పారు. కాలేజీ హాస్పిటల్ నుంచి ఉస్మానియా తీసుకుపోయారు. నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు ఉస్మానియాకి? ఉస్మానియాకి చూపించినాకనే ఉస్మానియా తీసుకుపోవాలి, చూపించకుండా తీసుకుపోయారు. వాళ్ళని రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడిండు. మంచిగా మాట్లాడి నిన్న గిట్ట మాట్లాడండి. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు, మంచి ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగా వచ్చిందంట ఆయన ఇంటి హాస్టల్లో ఉంటారు. హాస్టల్ నుంచి మంచిగా వచ్చిందంట. కరెక్టే, ఎందుకు బ్లడ్ ఎందుకు వస్తుంది? బ్లడ్ రాకుండా ఉండాలి కదా, బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన, అసలు ఏం చెప్పట్లేడు, బయటికి వెళ్తలేడు. కనీసం ఆయన చూపిస్తలేడు ఆయనని. ఒకసారి బయటికి వెళ్తలేడు, ఆ సార్ ఎవరు నాకు తెలియదు. ఒకసారి మేము అదే అనుమానం ఉంది. ఆయన బయటికి వెళ్ళి మాట్లాడుకోవడానికి ఆయన పేరు నాకు తెలియదు. మరి సిఐ సార్ అంటే ఆయన బయటికి వెళ్తలేడు. ఆ సారు చూపిస్తలేడు, ఎప్పటికీ చూపిస్తలేరు. ఆయన 3 గంటలకు వచ్చింది సార్ కోవిడ్కి వెళ్ళి. ఎస్ఐ సార్ ఫోన్ చేసిండే, వస్తూనే ఉన్నాం సార్. మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళి మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయి నా కొడుకుని నా కోరిన చూపెట్టాలి కదా సార్, నా కొడుకు చూడాలి కదా సార్. వస్తూనే ఉన్నాం కదా సార్, 4 గంటకి వచ్చినాం సార్. మేము మా ముందు ఎట్లా తీసుకుపోయారు? హాస్పిటల్ ఫోన్ చేసింది సార్. అయితే ఏం చెప్పలేదు సార్, ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పింది. ఇక ఊర్లు వేసిర్రు, రక్తం ఎట్లా వెళ్ళింది సార్, ఊర్లు ఎట్లా పెట్టిర్రు? ఆ బ్లడ్ ఎందుకు వస్తాయి? తాను కూడా కోసిరు కదా సార్, చేయలేదు తోల ఉంది కదా సార్, దాన్ని కూడా కోసిరు. రక్తం వచ్చింది, ఉర్రు వేసుకుంటే ఏడుతారు సార్, ఉత్సవం వస్తారు సార్, అన్ని చేస్తారు. దాంట్లో ఏముందో చూడు, చెక్ చేయండి సార్. ఏం కాదు, నా కొడుకు ఇదే అంటారు, ఇదే ఉర్రు పెట్టింది, మళ్ళా ఇదే సార్ కోసిరు, మళ్ళా ఇదే చేసి సార్, ఇదే సార్ కొట్టిండ్రు. నాకేం తెలుసు సార్, నేనేం చెప్పాలి? నేను ఉన్నానా సార్? నైట్ బిడ్డ సార్, బిడ్డ ఫోన్ చేసి మాట్లాడతా సార్. మళ్ళా 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు. ఫోన్ పే పైసలు పెట్టి వేపిస్తామన్నాడు. మళ్ళా మంచిగా సీజన్ కూడా చెప్పిరు. అక్కడ మంచిగా ఉన్నాడు, తిన్నాడు, మంచిగా వచ్చిండు, ఇంటికి వచ్చింది పెట్టిండు. ఇదే సావా కొట్టి సార్, నా కొడుకుని సావా కొట్టి వీలేసిర్రు. నేను అంటున్నా సార్, నేను ఎట్లా ఉండలేనునా అంటున్నా, గిట్లా ఉరి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది? మేము చూడొచ్చుగా, మాకు చూపెట్టాలిగా. నాకన్నా ముందు హాస్పిటల్ తీసుకుపోయారు, ఉస్మానియా తీసుకుపోయారు. నా అమ్మకన్నా ముందే మేము చూడాలి కదా సార్. మా పెద్ద కొడుకు వచ్చింది కదా సార్, ఇన్ని ఆయన తీసుకురాలిగా, అందరితో తీసుకుపోవాలిగా, ఎట్లా తీసుకోలేదు? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అసెంబ్లీ మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజాప్రతినిధులను దిశానిర్దేశం చేశారు.
హిట్ అండ్ రన్ ఘటనలో మృతి చెందిన మెడికో ప్రియాంక తండ్రిని కేటీఆర్ ఫోన్ లో పరామర్శించారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులకు కఠిన శిక్ష పడేలా బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. సార్ నమస్తే సార్. సార్ అదే సార్, చేసేంతవరకు పనిలోనే ఉన్నాను సార్. నేను మా పిల్లలు మా బంధువుల పిల్లలే చూసుకుంటున్నారు సార్. అది కూతురునే కాదు, నా భవిష్యత్తుని అంతా చంపించారు సార్ వాళ్ళు. నా భవిష్యత్తు మొత్తాన్ని, నా జీవితాన్ని అంధకారం చేసినారు సార్. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలని కోరుకుంటున్నా సార్. నేను ముగ్గురు ఆడపిల్లలు, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి సార్. మిగతా పిల్లలు, ఒక అమ్మాయికి రెండో అమ్మాయికి పెళ్లి చేసిన సార్, అక్కడే హైదరాబాద్కి ఇచ్చాను. ఈ అమ్మాయి దగ్గరుండి, నాన్న ఇట్లా మాది మెడిసిన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, మాది ఒక 2 సంవత్సరాలు తీసుకుంటా, పీజీ వచ్చిన తర్వాత తీసుకుంటా, చెల్లెలకి ఆమె సాఫ్ట్వేర్ కాబట్టి తొందరగా చేసేద్దాం, సంబంధం వచ్చిందని చెప్పి ఆమె ముందుండి మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి ఒప్పించి చేసింది సార్. మాకు పెద్ద అమ్మాయి ఒప్పించింది సార్ అందరినీ. నేను ఒక్కసారి 2 సంవత్సరాలు అయినాక పీజీ వచ్చిన, ఒక 2 సంవత్సరాలు పీజీ కొట్టేసి మీకు అప్పుడు వెంటనే మీరు చూద్దరు గారి సంబంధాలని చెప్తే, మొన్న పెళ్లి చూపులకే పిలిపించిన సార్ నేను రాజమండ్రి నుంచి. ఆమె ఎక్కడ చదువుతుంది కదా, వచ్చి మరుసటి రోజే పోయి ఇట్లా యాక్సిడెంట్లో చచ్చిపోయింది సార్. చిన్న పాప జాబ్ చేస్తుంది సార్, అక్కడే లాయర్స్ యూకే బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తుంది, సాఫ్ట్వేర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. కృష్ణా జిల్లా పెడన పిఎస్సిలో డిఎంహెచ్ఓ దయాకర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఓటీలోని వైద్య పరికరం పేరు చెప్పాలని డాక్టర్ను అడగగా తెలియక ఫోన్లో గూగుల్ సెర్చ్ చేశారు. అయినా సమాధానం చెప్పలేకపోవడంతో డిఎంహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడిగా పరికరం తెలియకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. సార్ మీరు రండి, దాంట్లో నాకు హెచ్ఆర్గా ప్రాసెస్ తీసుకుంటాను, దాంతో పట్టుకొని హెచ్ఆర్గా ప్రాసెస్ చూపించాను. అమ్మా ఎమర్జెన్సీ డ్రగ్స్ పెట్టమ్మా. నువ్వు ఎంతసేపు ఎదుగుతో ఎందుకు చూపించు. హెచ్ఆర్టమీ ఫోర్సెప్స్ ఏమ్మా అమ్మా, ఓటీలో ఉన్న సిస్టర్లు డాక్టర్లు కన్నా బాగా ఆపరేషన్ చేయగలరు, కానీ చేయడానికి అర్హత లేదు వాళ్ళకి. ఇది డెలివరీ రూమ్లో ఉండే ఎమర్జెన్సీ డ్రగ్స్, మామూలు జనరల్ ఎమర్జెన్సీ డ్రగ్స్ నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాలను మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు. జిల్లాకు మొత్తం 11 వాహనాలు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డను సురక్షితంగా ఉచితంగా ఇంటికి చేర్చడమే ఈ సేవల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గౌరవ
న్యాయ మరియు మైనారిటీ శాఖ మార్చులు ఫరూక్ సార్ కి, అలాగే మన జిల్లాలో ప్రైమరీ హెల్త్ కేర్ ని పర్యవేక్షిస్తున్న డిఎంఎండ్ హెచ్ఓ గారికి, సెకండరీ హెల్త్ కేర్ యూనిట్స్ అన్నింటినీ పర్యవేక్షిస్తున్న డిసిహెచ్ఎస్ గారికి, టెర్షరీ హెల్త్ కేర్ మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, ఇక్కడికి విచ్చేసిన జీజీహెచ్ స్టాఫ్ అందరికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి పేరు పేరున నా నమస్కారాలు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డలు, ఒక బిడ్డ పుట్టిన తర్వాత చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం. అలాగే తల్లి కూడా ఎంతో శ్రమించి ఆ బిడ్డని కన్నా తల్లికి ఇద్దరికి కూడా డెలివరీ అయిన తర్వాత సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకి చేర్చాలి అన్న మంచి ఆలోచనతో రాష్ట్రం అంతటా కూడా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 102గా మనం చెప్తాము. మనకి 108 వెహికల్స్ ఉన్నాయి. 104 వెహికల్స్ ద్వారా మనము రూరల్ ఏరియాస్ లో అన్నింటిలో కూడా హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 102 వెహికల్ ద్వారా మనం అందరికీ కూడా సురక్షితంగా తల్లి బిడ్డకి ఇంటికి చేర్చడానికి మన జిల్లాకి 19 వెహికల్స్ కేటాయించడం జరిగింది. అందులో 11 వెహికల్స్ వచ్చాయి. ఈ 11 వెహికల్స్ లో 8 వెహికల్స్ నంద్యాల జీజీహెచ్ కొరకు, ఒక వెహికల్ బనిగానపల్లి, ఒక వెహికల్ ఆళ్లగడ్డ, ఒక వెహికల్ దోన్కి కేటాయించబడుతుంది. మిగతా వెహికల్స్ వచ్చిన తర్వాత అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కి, అలాగే ఏరియా హాస్పిటల్స్ కూడా కేటాయించడం జరుగుతుంది. ఒక వెహికల్ ఇచ్చి తీసుకొని ఇస్తాడా ప్రభుత్వం? కాన్ఫిడెన్స్ తర్వాత డెలివరీ అయిన తర్వాత మీ ఇంటికి సురక్షితంగా చేర్పించాడు. ఆటోల్లోనూ లేకుండా పోతే చెప్తా డాక్టర్ గారు లేనిపోయి చెప్పి వస్తే గారికి ఇచ్చిన పిల్లవాడు డెలివరీ అయిన తర్వాత వారి ఆరోగ్య పరిరక్షణ ఏ రకంగా చేయాలో డాక్టర్ గారు వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ రోజు ఇవి సదుపాయం కలిగించింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కిట్లు ఇస్తున్నారా? కిట్లు ఇవ్వడమే ఇంతకుముందు ఇచ్చాము కదా. ఎప్పుడు ఇప్పుడు పరిస్థితి పనులు వస్తాయన్నారా? సరే వచ్చాయి. ఇంతకుముందు అయితే కిట్ ఇచ్చేవాళ్ళం చెప్తాను. మీరు కూడా తెలిసి చూసారు. మనం ఇక్కడ మీటింగ్ పెట్టాం, ఇచ్చినాము, డబ్బులు ఇచ్చి బండ్లు ఎక్కించి పంపించాం. చూడండి ఆ సదుపాయాలు కావాలంటే మళ్ళీ రీఓపెన్ చేసి చెప్తాం ముఖ్యమంత్రి గారికి. మనమే చేసాం, ఇంతకుముందు ఎవరు చేయలే. చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పేదవారికి ఇక్కడికి వచ్చేది ఎవరు ఫెర్టిలిటీ రేట్ కూడా బాగా తగ్గిపోయింది. తల్లులు కూడా పిల్లలు పిల్లలు చాలా కాడికి వచ్చేసారు. కాబట్టి ఈ రోజు మంచి అవకాశం. దీన్ని ఇంకా చేయాలా, చాలా ఉన్నాయి చేసేటివి. డాక్టర్లు నేను చూసా, ఒక అమ్మాయి డాక్టర్ నాకు దగ్గర 55 అటు సూపరింటెండెంట్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.